ప్రసాద్ గారు. నమస్కారాలు సార్. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి ఎందుకు అంటే ఒక పక్క టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి వైసీపీ చాలా ఉలిక్కి పడుతుంది అనే సందేహం ఎక్కువవుతుంది. ఎందుకంటే సార్ ఉలిక్కి పట్ట వాళ్ళకే అదే అంటున్నా. 175 మేము గెలిచిపోయినాము, మాకేం భయం లేదు, మా ధీమా వేరు, అన్న పులి సింహము వీరుడు సూర్యుడు అని చెప్పి పొగుడుకుంటుంటారు కదా మీటింగ్లల్లో బహిరంగ సభలల్లో. మేం పొత్తు పెట్టుకుంటే మీకేమి, పొత్తు పెట్టుకోకపోతే మీకేమయ్యా? మా పొత్తులతో మీకేం పని చెప్పు? నువ్వు ఇండివిజువల్ గా రావాలనుకున్నావు, రా తేల్చుకుందాం, రా ప్రజాక్షేత్రంలో ఎవరు సత్తా ఏదో తెలుసుకుందాం. మేము పొత్తు పెట్టుకుంటే నీకేమి, పెట్టుకోకపోతే నీకేం? మా పొత్తులతో నీకేం పని? మా అన్నకి 175కి 175 వచ్చేసింది, ఇంకా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయటం ఒకటే మిగిలింది అని చెప్పి ఊరికి చెప్పుకుంటారు కదా. ఎందుకు ఇంత కలవరపాటు? ఒక్కొక్కరు టు బి ఫ్రాంక్, మీరు బాగా చూడండి, ఏ మంత్రి కూడా తన శాఖకు సంబంధించిన సమస్యను కానీ తన శాఖకు సంబంధించిన అంశాన్ని ఏ మంత్రి మాట్లాడు. ఆడ మాట్లాడేదంతా గవర్నమెంట్ పాలసీని కానీ ఇతర అంశాలన్నీ కూడా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ఈ మంత్రుల్ని ఒక 5 మంది మంత్రుల్ని చంద్రబాబు నాయుడు తిట్టేదానికి కేటాయించినారు, ఒక 5 మంది మంత్రుల్ని పవన్ కళ్యాణ్ తిట్టడానికి కేటాయించినారు, ఒక 5 మంది మంత్రుల్ని లోకేష్ బాబుని తిట్టడానికి, ఒక 5 మంది పురంధరేశ్వర్ గారిని తిట్టడానికి, ఈ పనులు తప్పించి ఒక 5 మందిని సిపిఐ సిపిఎం నాయకులు తిట్టడానికి టైం కేటాయిస్తారు. నేను అడుగుతున్నా ఓపెన్ గా, ఈ మధ్య కాలంలో ఏ మంత్రి అయినా సరే కూర్చొని దాని ఆ శాఖ ఇది, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇదని చెప్పి ఏదైనా అనేటువంటి పరిస్థితి ఉందా? తిట్టడం వరకే వీళ్ళ డ్యూటీ. ఏమేని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, లోకేష్ బాబు గారిని తిట్టాలా, దీనికోసం మంత్రి పదవులు ఉన్నాయి తప్పించి ఈ రోజు వీళ్ళ శాఖకు సంబంధించిన అంశం మహాలేదు. మేము అంబటి రాంబాబు గారిని, కొడాలి నానిని, రోజా గారిని వీళ్ళందరూ మేము అదే అడుగుతున్నాం. మా పొత్తులతో నీకేం పనమ్మా చెప్పుమా? నువ్వు 175 నేను గెలిచిపోయినాము, వై నాట్ 175 అనేసి మరి అదేదో ఇంకోదే ప్రోగ్రామ్ కూడా బస్సు యాత్ర, సామాజిక బస్సు యాత్ర అంట, అదేదో మాకు అర్థం కాదు. అంతకుముందు గడప గడపకి వైసీపీ అంట. ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణం అంటే సార్ మీరు చూడండి, ప్రజల చేత ఎన్నికైనట్టు ఎమ్మెల్యేలు ఒక 3 నెలల క్రితం ఈ సంఖలో బ్యాగ్ ఒకటి తగిలించుకొని దాంట్లో ఒక స్టిక్కర్ ఒకటి పెట్టుకుని నువ్వే మా నమ్మకం జగనన్న అని చెప్పి ఇంటింటికి అంటించుకుంటూ తిరుగుతున్నారు సార్ ఎమ్మెల్యేలు. ఏమి కర్మ చూడండి పాపము. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏంటి ఇంటింటికి వచ్చి తలుపులు కాడ స్టిక్కర్లు అంటించడం ఏంటి సార్? నువ్వే మా నమ్మకం అని దాని స్టిక్కర్ ద్వారా చెప్పాలా? ప్రజల్ని నీ పథకాలు ప్రజలు మెచ్చుకుని ప్రజలకు రీచ్ అయితే, ప్రజల గుండెల స్థానం సంపాదిస్తే ఆల్రెడీ నీ పథకాలు రీచ్ అయిపోతే ఈ స్టిక్కర్లు అంటించాల్సిన పని ఏముంది? అది గోడలు కంటించాలట, నువ్వే మా నమ్మకం జగనన్న అని. ఎందుకు? నీ పథకాలు, నువ్వు చేసినటువంటి స్కీమ్స్, నువ్వు చేసిన డెవలప్మెంట్స్ అన్ని బాగా రీచ్ అయింది కదా పబ్లిక్ కి. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎంత దారుణం అంటే మీరు నమ్మతారు నమ్మరు, ఈ వేళకి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎంప్లాయీస్ కి ఈ రోజు ఏం డేట్ 6వ తేదీ, జీతాలు ఇవ్వలేదు. పెన్షనర్స్ పెన్షన్ రాలా. మరి నేను నమ్మకం జగనన్న అంట, బస్సు యాత్ర అంట, జగనన్న చెప్పుకుందామంట, మళ్ళీ అదేదో ప్రోగ్రాం, మళ్ళీ జగనే ఎందుకు ఎన్నికవ్వాలి, వై ఏపీ నీడ్స్ జగన్ అంట. ఏందో మాకు అర్థం కాదు ఈయన పోకడలో ఇది. కాకుంటే ఇంకొక 3-4 నెలలు ఉంది, భరించాలా, తప్పదు, భరిస్తాము. కాబట్టి నేనేం చెప్తా అంటే కన్స్ట్రక్టివ్ గా ఏదైనా పని చేయండి. ఇంకుండేది మీకు 4 నెలలు 5 నెలలు ఉంది, ప్రజలకు ఏదైనా మంచి చేయండి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ప్రజలు ఉద్యోగస్తులను మోసం చేసిన పరిస్థితి. ఒకటి టీడీపీ బలం సరిపోకనే జనసేనతో వెళుతుంది అనేది ఒక ఆరోపణ. అయితే బీజేపీని కూడా కలుపుకునేందుకే బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరుని సొంత మనిషినే నియమించుకుని బీజేపీ బలం కూడా కూడగట్టుకుంటుంది. ఈ 3 బలాలు ఏకమైనా సరే వైసీపీని అడ్డుకునేది, ఎదురు తిరిగేది, అడ్డొచ్చేది లేదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఒక వైసీపీని ఎదుర్కోవడానికి 3 మీరు కలిసి వెళ్ళాలా? సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇస్ నేషనల్ పార్టీ. ఆ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు ఉండాలని డిసైడ్ చేసేది మేం కాదు. మేము చెప్తే వినే పరిస్థితుల్లో వాళ్ళ హైకమాండ్ ఉండదు. దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. మేము చెప్తే పురంధరేశ్వర్ గారు నియమించేది ఇంకొక నియమించడం అనేది అబ్సర్డ్. అది ఊహ
ఊహకు కూడా అందన ప్రశ్న అది. వాళ్ళేదో వాళ్ళ సమీకరణలో ఇంక ఎన్టీఆర్ కూతురు ఇంకొకటి ఆమె టాలెంట్ ఇంకొకటి చూసి ఆమెకి ఇచ్చుకున్నారు. మేము జనసేన యాజ్ ఆన్ డేట్ వీఆర్ ఇన్ కోయలేషన్. భవిష్యత్తులో రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపన్. భారతీయ జనతా పార్టీ మాతో కలవచ్చు, కలవకపోవచ్చు. వీ కెనాట్ ప్రిడిక్ట్ థింగ్స్ కదా పాలిటిక్స్ లో. ఏదేమైనా యాజ్ ఆన్ డేట్ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో కూటమితో రాబోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎంతమంది కావాలంటే అందరూ ఆయనకు వ్యతిరేకం అవుతున్నారు కదా. ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడడానికి మన జనసేన అధినేత రాజమండ్రి జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్ అయింది. వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు ఆయన కూడా వన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నేనే 4 మెట్లు దిగొచ్చి పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పాడు క్రిస్టల్ క్లియర్ గా. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ముందు ఈ రాష్ట్రం అంటూ ఉంటేనే కదా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు ఉండడానికి. రాష్ట్రమే పత్రం అయిపోయి రాష్ట్రంలో పరిస్థితులు దారుణం అయిపోతే ఏం చేస్తారు? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి నాయకుడే చెప్పాడు రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను, నాకు పదవులే ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి పీఠం పైన ఇది లేక కాదు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. తదనుగుణంగా పొత్తు మేమంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా మా పార్టీ కార్యాలయాల్లో ఈ 2 పార్టీల నాయకులు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా చర్చించుకున్నాము. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. కేవలం రాష్ట్ర స్థాయి నాయకుల యొక్క సమావేశమే కాదు, జిల్లా స్థాయి నాయకుల యొక్క సమావేశం కూడా జరిగింది. బోత్ జనసేన అండ్ టీడీపీ నాయకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాము. ఏ సమస్యలు ప్రస్తావించాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, ఎన్నికలు ఏ విధంగా చేయాలనేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మీటింగ్లు కూడా పెట్టుకుంటాము. ఏ సీట్లు ఎవరెవరు పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ హైకమాండ్ విల్ టేక్ ఎన్ అప్రాప్రియేట్ డెసిషన్ ఇన్ అప్రాప్రియేట్ టైం. నేను ఒకటే చెప్పేది ఏదంటే సింగిల్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులు కానీ మీ టైం అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇంకా మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియని పరిస్థితి వచ్చేసింది. అదేదో సామెత ఉంది కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. ఆరిపోతా ఉంది, ఇంక వెలుగు ఎక్కువ, ఆగడాలు ఎక్కువ, ఆగిత్యం ఎక్కువ, అరాచకం ఎక్కువ, అన్ని ఎక్కువగా జరుగుతా ఉంది. జరగనివ్వండి. నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్.